హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఈరోజు సాటర్డే డబుల్ హెడర్స్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ డే మ్యాచ్ నెంబర్ 17. 7 అంటే మళ్ళీ మీరు తలా ఫర్ ఏ రీజన్ అంటారు. 17 ఈజ్ బిట్వీన్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. మ్యాచ్ వేదిక చెన్నైలోని చెపాక్ స్టేడియం. గమ్మత్ ఏంటంటే ఈ సీజన్లో ది ఓల్డ్ ఆర్డర్ ఈస్ గెటింగ్ చేంజ్డ్. మామూలుగా ముంబై, చెన్నై, కోల్కతా ఇవి కదా ఎక్కువ టైటిల్స్ గెలిచిన టీమ్స్. అండ్ మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ టీమ్స్ ఏంటంటే పంజాబ్ అండ్ ఢిల్లీ. ఈ రెండు టీమ్స్ ఈ సీజన్లో చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. రెండు మ్యాచ్లు ఆడారు, రెండేసి మ్యాచ్లు ఆడారు. రెండు టీంలు కూడా 2 మ్యాచెస్ ఆడారు. అయినా కూడా చాలా ఇంప్రెసివ్గా కనిపించారు రెండు టీమ్స్ కూడా. అండ్ పాయింట్స్ టేబుల్లో కూడా టాప్లో ఉన్నారు. పంజాబ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటే ఢిల్లీ నెంబర్ 2 ప్లేస్లో ఉంది. సో అది చాలా ఇంప్రెసివ్. దీని ఆర్సీబీ ఆల్సో స్టార్టెడ్ ఆఫ్ వెల్. ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు. థర్డ్ మ్యాచ్ ఓడిపోయినా కూడా వాళ్ళు కూడా ఈసారి తమ క్యాంపెయిన్ చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. ఈ 3 టీమ్స్ ఇంతవరకు గెలవలేదు. మరి ఇదే మొమెంటం వాళ్ళు మెయింటైన్ చేస్తారో చూడాలి. పర్టికులర్లీ ఢిల్లీ టీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. లాస్ట్ మ్యాచ్లో కూడా వాళ్ళు చాలా బాగా ఇంప్రెస్ చేశారు. అండ్ బౌలింగ్లో, బ్యాటింగ్లో కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్క్ కానీ కుల్దీప్ వాళ్ళు చేస్తున్న బౌలింగ్, అలాగే కొత్త కురాడు విప్రజ్ నిగమ్ బ్యాటింగ్లో, బౌలింగ్లో రాణిస్తున్నాడు. వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ ఇప్పుడు కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంటాడు బ్యాట్తో, బాల్తో. అండ్ దర్ బౌలింగ్ యూనిట్ ఇస్ లుకింగ్ వెరీ గుడ్. బ్యాటింగ్లో కూడా మరి కేఎల్ రాహుల్ చేరిక, తర్వాత ఫ్యాఫ్ డు ప్లెసీ కరెంట్ ఫామ్, అశుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్ లాంటి ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళకి. ఈవెన్ జేక్ ఫ్రేజర్ మగ్గర్ కూడా ఒక సెంబ్లెన్స్ ఆఫ్ ఫామ్లోకి వచ్చాడు లాస్ట్ మ్యాచ్లో. అక్షర్ పటేల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో అభిషేక్ పరల్ ఆల్సో స్కోర్డ్ సమ్ రన్స్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో ఈ టీం చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మరోవైపు చెన్నైకి చాలా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, తర్వాత 2 మ్యాచ్లు ఓడిపోయారు. హోమ్లో ఆర్సీబీ చేతిలో చాలా రోజుల తర్వాత వాళ్ళు ఓడిపోవడం చూసాం. 12-13 ఏళ్ళ తర్వాత ఆర్సీబీ చేతిలో ఓడిపోయారు హోమ్లో. అండ్ దే నాట్ ఎట్ ఆల్ లుకింగ్ ఇంప్రెసివ్. పర్టికులర్ బ్యాటింగ్లో దే హ్యావ్ గాట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ బ్యాటింగ్. ఎవ్వరు కూడా ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా ప్లేస్లో వచ్చిన విజయ్ శంకర్, ఈవెన్ శివం దుబే లాస్ట్ 2 years నుంచి బాగా ఆడుతున్న శివం దుబే కూడా ఇంతవరకు క్లిక్ కాలేదు. సో వాళ్ళకి బ్యాటింగ్లో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జడేజా అండ్ ధోని లాస్ట్లో ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకపోతున్నారు. సో ఓవరాల్గా దే ఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ బ్యాట్. బౌలింగ్ బాగుంది వాళ్ళకి, బౌలింగ్ చాలా బాగుంది. పర్టికులర్లీ ఖలీ ఈజ్ వెరీ గుడ్ అప్ ఫ్రంట్. మిడిల్ ఓవర్స్లో నూర్ అహ్మద్ బాగా బౌలింగ్ వేస్తున్నాడు, సూపర్గా వేస్తున్నాడు యాక్చువల్గా. అండ్ పతిరానా ఇస్ ఎక్సలెంట్. సో వాళ్ళు ముగ్గురు బాగా వేస్తున్నారు. బట్ అశ్విన్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్ ద లాస్ట్ మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్లో నితీష్ రాణా లాంచ్ అన్ ఆన్స్లాట్ అగేన్స్ట్ అశ్విన్ ఎందుకనో ఈ సీజన్లో ఇంకా ఫుల్ రిథంలోకి వచ్చినట్టుగా అనిపించలేదు. అండ్ సేమ్ ఈజ్ ద కేస్ విత్ జడేజా కూడా ఇంకా అంత ఊపు అందుకోలేదు. సో వాళ్ళకి స్పిన్ స్ట్రెంత్ కానీ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఈ మ్యాచ్కి రుతురాజ్ అవైలబుల్గా ఉండకపోవచ్చు. చాలా వరకు ఇండికేషన్స్ ఏంటంటే రుతురాజ్కి ఎల్బో ఇంజరీ ఉంది. సో రుతురాజ్ ఇస్ ఆల్మోస్ట్ అవుట్. అతను నిన్న ప్రాక్టీస్లో కూడా జస్ట్ త్రోడౌన్స్ కొన్ని తీసుకున్నాడు, కంప్లీట్గా ఫిట్గా కనబడట్లేదు. సో రుతురాజ్ ఒక్కడే కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు ఆ టీంలో. కెప్టెన్గా అతను ఆ కన్సిస్టెన్సీ ఇస్తున్నాడు టీంకి. సో రుతురాజ్ కూడా లేకపోతే వాళ్ళు బ్యాటింగ్ మరింత ఇబ్బంది పడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రుతురాజ్ మైట్ నాట్ ప్లే. అండ్ అతని ప్లేస్లో మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీ చేస్తాడని మనకి వార్తలు వస్తాయి. మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీ వదిలేశాడు. సంబడి యంగర్ ప్లేయర్ జడేజా క్యాప్టెన్సీ చేయాలి న్యాయంగా అయితే, అంతే కదా. ఒకసారి ఒక సీనియర్ ప్లేయర్ క్యాప్టెన్సీ వదిలేసిన తర్వాత మరి మళ్ళీ టేకప్ చేయరు. కానీ ఒక కేసు మనం చూసాం 2018లో. ధోని 2 ఏళ్ల క్రితం ఇండియా క్యాప్టెన్సీ వదిలేసినా కూడా అప్పటికి వెన్ రోహిత్ శర్మ, ఏషియా కప్లో రోహిత్ శర్మ ఇంజర్డ్ అయినప్పుడు అతని ప్లేస్లో ఒక మ్యాచ్లో ధోని క్యాప్టెన్సీ చేశాడు. దట్ వాజ్ హిస్ 200th మ్యాచ్ యాజ్ ఇండియా క్యాప్టెన్. అది ఇండియా వన్డే క్యాప్టెన్గా 200th మ్యాచ్ క్యాప్టెన్సీ చేశాడు. అలాగే ఇక్కడ కూడా క్యాప్టెన్సీ చేయొచ్చు. సో జడేజాకి ఇవ్వచ్చు కదా క్యాప్టెన్సీ ధోనికి. అంటే ఇది ఏమవుతుందంటే ధోనిని ఒక స్టార్ అట్రాక్షన్గా ప్రొజెక్ట్ చేయడం అనేది సిఎస్కే నుంచి, ఐపీఎల్ నుంచి కూడా జరుగుతుంది. సో ధోని ఇప్పుడు క్యాప్టెన్సీ చేయాల్సిన అవసరం లేదు అట్ దిస్ పాయింట్. ఎందుకంటే అతను క్యాప్టెన్సీ వదిలేశాడు, యంగ్స్టర్కి ఇచ్చాడు. మళ్ళీ ధోని క్యాప్టెన్గా వస్తే క్యాప్టెన్ కొంచెం కాన్షియస్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ధోని మళ్ళీ
ఈ మ్యాచ్లో ధోని గెలిపించాడు అనుకోండి, వచ్చే కెప్టెన్కి ఏంటంటే అరే మళ్ళీ ధోని కెప్టెన్గా ఉంటే బాగుంటుంది కదా అని సిఎస్కే ఫ్యాన్స్లో ఒక ఫీలింగ్. ధోనికి మళ్ళీ పగ్గాలు అప్పచెప్పడం అనేది కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యాక్టింగ్ కెప్టెన్ ఒక మ్యాచ్కి స్టాండింగ్ కెప్టెన్గా వేరే వాళ్ళు ఉంటే ధోని మళ్ళీ క్యాప్టెన్సీ చేసి మ్యాచ్ గెలిపిస్తే మళ్ళీ ధోని నీడలో క్యాప్టెన్సీ చేయడం విషయంలో ఋతురాజ్కి కొంత కాన్షియస్గా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇవన్నీ ధోని ఒక స్టార్ అట్రాక్షన్, ధోనిని బ్యాటింగ్ నింపిన ఏం చెప్పిన ఏదో ఒక షో స్టాపర్ అంటేనే మా ఫ్యాషన్ షోస్లో లైక్ ధోని బీయింగ్ యూజ్ యాజ్ ఎ షో స్టాపర్ ఇన్ ఐపీఎల్ ఇన్ జనరల్ అండ్ సిఎస్కే ఇన్ పర్టికులర్. సో వాట్ ఎవర్, బట్ ధోని క్యాప్టెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా మనకి ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ కాన్వే రావాలి, మరి ధోని లేకపోతే కాన్వేని తీసుకురావాలి, సారీ ఋతురాజ్ లేకపోతే కాన్వేని తీసుకురావాలి. బికాస్ కాన్వే ఆ ఓపెనింగ్ చేస్తాడు, ఓపెనింగ్ ఏం చేయొచ్చు, నెంబర్ 3లోనే ఆడొచ్చు. రాహుల్ త్రిపాఠి కంటిన్యూ చేయాలని కాన్వే బ్యాట్ ఎట్ నెంబర్ 3 ఇన్ ప్లేస్ ఆఫ్ ఋతురాజ్. అప్పుడు ఏంటంటే మీరు జేమీ ఓవర్టన్ లాంటి ఒక ఫారిన్ ప్లేయర్ని డ్రాప్ చేసి అన్షుల్ కాంబోజ్ లాంటి వాళ్ళని తీసుకురావాలి టీంలో. అన్షుల్ కాంబోజ్ ఆల్సో కెన్ బ్యాట్. ధోని 7లోనే బ్యాటింగ్ చేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్లో కాబట్టి అన్షుల్ కాంబోజ్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 8 అండ్ ఈజ్ ఎ గుడ్ ఫాస్ట్ బౌలర్. సో ఆ మార్పు చేసుకుంటారు సిఎస్కే అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాన్వే వస్తాడు టీంలోకి. కాన్వే ఇంతవరకు రాకపోవడం కూడా కొంతవరకు వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకంటే ఈజ్ ఎ వెరీ గుడ్ సాలిడ్ బ్యాట్స్మెన్. సో కాన్వే టీంలోకి వచ్చే అవకాశం ఉంది. అదొకటే మార్పు చెన్నై టీంలో. మరే మార్పులు రాహుల్ త్రిపాఠి విషయంలో మరింత లాంగ్ రన్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ త్రిపాఠి హ్యాస్ నాట్ బీన్ ఇంప్రెసివ్ ఎట్ ఆల్ ఆడిన 3 మ్యాచ్లో కూడా. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ చెన్నై. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ నన్ను అడిగితే డే మ్యాచ్ ఇది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన తేడా రాదు. ఖలీల్ స్వింగ్ చేయడం చూసాం మనం ఆడిన ప్రతి మ్యాచ్లో, కానీ ఖలీల్ డే మ్యాచ్లో పెద్ద ఎఫెక్టివ్ కాదు, అతని రికార్డ్స్ చెప్తున్నాయి. అండ్ డేలో పెద్దగా స్వింగ్ దొరకపోవచ్చు, బట్ హీ హాస్ బీన్ వెరీ ఇంప్రెసివ్ ది న్యూ బాల్. మరి అతని ఎఫెక్టివ్నెస్ అక్కడ తగ్గుతుందేమో అని అనిపిస్తుంది. ఈవెన్ స్టార్క్ కూడా అదే పరిస్థితి ఉంటుంది. మిచెల్ స్టార్క్ లాస్ట్ మ్యాచ్లో 5 వికెట్ తీశాడు. సో స్టార్క్ కూడా యూ మే నాట్ గెట్ ఎనీ స్వింగ్. బట్ మనం లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ ఆడినప్పుడు చూసాం, అది నైట్ మ్యాచ్, బట్ అక్కడ ఆర్సీబీ బౌలర్స్ బౌన్స్ కూడా స్ట్రైక్ చేయగలిగారు. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి. పిచ్ బౌలర్లకి ముఖ్యంగా స్పిన్నర్స్కి ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఉంది. సిఎస్కే లైక్ ఎల్ఎస్జీ ఈజ్ కంప్లైనింగ్ అబౌట్ పిచ్. క్యూరేటర్స్ మా మాట వినడం లేదన్నట్టుగా చెప్తున్నారు. లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో సిఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఏమన్నాడంటే ఒకప్పుడు చెన్నైకి హోమ్ అడ్వాంటేజ్ ఉంది, ఇప్పుడు ఏమి గత కొద్ది సంవత్సరాలుగా హోమ్ అడ్వాంటేజ్ ఏమీ లేదు, స్పిన్నర్స్కి ఏమి అనుకూలంగా లేదన్నాడు. ఎందుకంటే క్యూరేటర్స్ వాళ్ళ మాట వింటున్నట్టుగా లేదు. బహుశా బీసీసీఐ నుంచి క్యూరేటర్స్కి స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినట్టుగా ఉన్నాయి టు ప్రిపేర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచెస్. మనం లక్నోలో కూడా చూసేది, లక్నోలో 200 వచ్చేది కాదు. లక్నోలో మొదటి నుంచి ఒకేసారి 200 వచ్చింది. నిన్న మ్యాచ్లో 200 వచ్చింది. మనం బ్లాక్ సాయిల్ పిచ్ మీద కూడా 200 వచ్చింది. హోమ్ టీమ్ నెవర్ వాంటెడ్ ఏ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అగేన్స్ట్ ముంబై, బట్ ఆ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉంది యాక్చువల్గా. సో బీసీసీఐ నుంచి క్యూరేటర్స్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినట్టుగా ఉన్నాయి, యూ ప్రిపేర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచెస్. ఎందుకంటే మనం చూసాం ఇక్కడ ఆర్సీబీ 190 చేయడం చూసాం మనం. సో ఇక్కడ చెన్నైలో స్లో అండ్ లో పిచెస్ చేయమని హోమ్ టీమ్ అడుగుతున్నా సరే క్యూరేటర్స్ బీసీసీఐ ఇన్స్ట్రక్షన్ ప్రకారం దే ఆర్ ప్రిపేరింగ్ బ్యాటింగ్ ట్రాక్స్ ఎవ్రీవేర్ అని మనకు అనిపిస్తుంది. సో అదే ఎల్ఎస్జీ కంప్లైంట్ అదే, ఇప్పుడు చెన్నై కంప్లైంట్ అదే. ఎందుకంటే లక్నో అండ్ చెన్నై ఆర్ ది సెంటర్స్ నోన్ ఫర్ లో స్కోరింగ్ మ్యాచెస్, కానీ అక్కడ కూడా హై స్కోర్స్ వస్తున్నాయంటే బీసీసీఐ క్లియర్ ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే 4లు 6లు కావాలి, మాకు ఇంపాక్ట్ ప్లేయర్ కావాలి, 4లు 6లు కావాలి, బ్యాటింగ్ వికెట్లు కావాలని చెప్పి బీసీసీఐ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా ఉన్నారు. అందుకే లోకల్ క్యూరేటర్స్ ఫ్రాంచైజ్ మాట వినడం లేదు. దే ఆర్ ఫాలోయింగ్ బికాస్ దే ఆర్ అండర్ బీసీసీఐ పేరోల్. సో వాళ్ళు బీసీసీఐ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవుతారు. చెన్నై ఏమో వాళ్ళ టీంలో అందరినీ స్పిన్నర్స్ని పెట్టుకున్నారు, కానీ స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ లభించట్లేదు. బట్ ఓవరాల్గా డే మ్యాచ్ కాబట్టి డెఫినెట్గా చెన్నై ఇన్ జనరల్ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. 2 టీమ్స్లో కూడా మంచి స్పిన్నర్స్. ఇట్ ఈస్ అ బ్యాటిల్ ఆఫ్ స్పిన్నర్స్. ఈ మ్యాచ్ని మనం ఎలా ప్రమోట్ చేయాలంటే బ్యాటిల్ ఆఫ్ స్పిన్నర్స్. అంటే ఒక పక్క మీకు అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ ఉంటే మరోవైపు కుల్దీప్, అక్షర్ పటేల్ అండ్ విప్రజ్ నిగమ్ ఉన్నారు. అంటే ఇండియా స్పిన్నర్స్ వీళ్ళు నలుగురు చూడండి రెగ్యులర్గా ఇండియాకి ఆడే స్పిన్నర్స్. అశ్విన్ ఇప్పుడైతే రిటైర్ అయ్యాడు, బట్ అశ్విన్, జడేజా, అక్షర్ అండ్ కుల్దీప్ అంటే ఇండియాకి ఆడే టాప్ క్వాలిటీ స్పిన్నర్స్ నలుగురు ఈ మ్యాచ్లో దే ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. సో చాలా ఇంట్రెస్టింగ్ స్పిన్ బ్యాటిల్ ఉండబోతుంది ఈ మ్యాచ్లో ఖచ్చితంగా.
మీకు మ్యాచప్స్ చూసుకున్నా కూడా మ్యాచప్స్లో మీకు మంచి రికార్డే కనిపిస్తుంది. నూర్ అహ్మద్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ ఫ్యాఫ్ డూప్లెసీ 3 సార్లు అవుట్ చేసినట్టుగా ఉన్నాడు. ఫ్యాఫ్ డూప్లెసీని 10 బాల్స్లో 3 టైమ్స్ అవుట్ చేసినట్టు. సో నూర్ అహ్మద్ ఖచ్చితంగా పవర్ ప్లేలో వస్తాడు. పవర్ ప్లేలో అతన్ని ఇంట్రడ్యూస్ చేసి ఫ్యాఫ్ని అవుట్ చేసే ప్రయత్నం చేస్తారని మనకి అనిపిస్తుంది. అండ్ డెఫినెట్గా స్పిన్ బ్యాటిల్ ఖచ్చితంగా స్పిన్నర్స్ మధ్య మంచి బ్యాటిల్ ఉండిపోతుంది. మరి ఎవరు గెలుస్తారు? సిఎస్కే మీద లాస్ట్ టైం ఎప్పుడు గెలిచారంటే డీసీ 2010లో గెలిచారు. కానీ ఈసారి చాలా ఇంప్రెసివ్గా ఉన్నారు. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ తర్వాత వరుసగా 7 మ్యాచ్లు ఆడితే చెన్నైలో చెపాక్ స్టేడియంలో 7 మ్యాచ్లు ఓడిపోయారు. కానీ ఆర్సీబీ లాగా వీళ్ళు కూడా దే కెన్ టర్న్ ద టేబుల్స్ దిస్ టైం అని అనిపిస్తుంది. వాళ్ళు ఇంప్రెసివ్గా ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే గెలిచారు. అంతకుముందు వరుసగా సిఎస్కే 3 సార్లు గెలిచింది. వాళ్ళు హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే. బట్ ఐ థింక్ దిస్ టైమ్ ఢిల్లీ ఈజ్ లుకింగ్ మచ్ బెటర్ సైడ్ దెన్ చెన్నై. బట్ చెన్నైకి హోమ్ అడ్వాంటేజ్, ఆ క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది. బట్ ఎందుకో నాకు అనిపిస్తుంది, గట్ ఫీల్ ఏమనిపిస్తుంది అంటే ఢిల్లీ ఇప్పుడు ఆడుతున్న తీరు, వాళ్ళ టీంలో ఉన్న బ్యాలెన్స్ విత్ సంబడి లైక్ అశుతోష్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 8, వాళ్ళకున్న బ్యాటింగ్ డెప్త్ కానీ, వాళ్ళ బౌలింగ్లో వాళ్ళకున్న స్టార్క్ ముఖేష్ లాంటి బౌలర్స్, స్పిన్నర్స్ మంచి స్పిన్నర్స్. కుల్దీప్ ఈజ్ గ్రేట్ ఫామ్. కుల్దీప్ వర్సెస్ నూర్ అది కూడా, ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్స్ ఇద్దరు తలబడబోతున్నారు. నూర్ అహ్మద్ ఈజ్ మచ్ క్వికర్ త్రూ ది ఎయిర్, బట్ కుల్దీప్ హ్యాస్ మోర్ స్కిల్. సో ఇది కూడా చాలా ఇంప్రెసివ్ బ్యాటిల్. బట్ ఓవరాల్ స్ట్రెంత్ చూస్తే, ఓవరాల్ బ్యాలెన్స్ చూస్తే, బ్యాటింగ్ ఫామ్ ప్రకారం చూస్తే ఢిల్లీకి స్లైట్ ఎడ్జ్ ఇస్తాను నేను ఈ మ్యాచ్లో.